నేనెవరు? హూ యామ్ ఐ? మనిషి తనను తాను తెలుసుకుని అంతరంగంలో ఉన్న స్వేచ్ఛను రుచి చూడనంతవరకు బాహ్య ప్రపంచంలో ఎటువంటి స్వేచ్ఛను కూడా పొందలేడు. కనుక ప్రతి ఒక్కరూ కుదురుగా కూర్చుని నేనెవరు? హూ యామ్ ఐ అని ప్రశ్నించుకోవాలని చెప్పేవారు శ్రీరమణ మహర్షి. రమణుల సందేశాన్ని మరింతగా విశదీకరిద్దాం. ఉదాహరణకు ఒకానొక పాశ్చాత్య మహిళను మీరు ఎక్యూజ్ మీ, మీరెవరు అని ప్రశ్నించారు అనుకోండి. ఆమె వెంటనే నేను సాలీ స్మిత్ అని చెబుతుంది. మనం ఆ పేరు SALLYSMITH అని విడివిడి అక్షరాలుగా ఒక పేపర్ మీద వ్రాసి ఇదేనా మీరు అని అడిగాం అనుకోండి. వెంటనే ఆమె ఐయామ్ సారీ, అది అందరూ నన్ను పిలిచే పేరు, నేను ఫ్రాంక్ స్మిత్ భార్యను అని వివరిస్తుంది. అప్పుడు మనం అయితే మీరు ఫ్రాంక్ స్మిత్ గారికి భార్య కాకమునుపు ఏమీ కారా అని అడిగామనుకోండి. అప్పుడామె నా పేరు సాలీ స్మిత్, నేను 1965లో న్యూయార్క్ నగరంలో పుట్టాను. నా తల్లిదండ్రులు హారీ జోన్స్ మరి మేరీ జోన్స్. నాకు 5 సంవత్సరాలు నిండిన తరువాత మేము న్యూజెర్సీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డాం. అక్కడే నేను నా స్కూల్ చదువు పూర్తి చేశాను. స్కూల్లో నేను తరచూ డోరతీ పాత్రలో నాటకాలు వేసేదాన్ని. 9వ తరగతిలో జో నా మొట్టమొదటి బాయ్ ఫ్రెండ్ కాగా, నేను కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఫ్రాంక్ స్మితన్ను కలుసుకున్నాను. చదువు పూర్తయ్యాక ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అని వివరిస్తుంది. ఆగండి, మీ అందమైన జీవిత కథను ఇక్కడ కొంచెం ఆపి ముందు మీరు ఎవరో చెప్పండి ప్లీజ్ అని మళ్ళీ అడిగాం అనుకోండి. అయోమయంగా చూస్తున్న ఆమెతో, అంటే మీరు కేవలం మీ జీవిత అనుభవాలను వివరించారే కాని మీరెవరో చెప్పలేదు. స్కూల్లో డోరతీ పాత్రలో జీవించింది ఎవరు? ఒకవేళ మీరు ఆ కాలేజీకి కాకుండా వేరే ఇంకేదైనా కాలేజీకి వెళ్ళి ఉంటే ఆ మీరు ఎవరు? అసలు ఈ అనుభవాలన్నింటికీ అతీతంగా మీ ఉనికి ఏంటి? మీరు 5 సంవత్సరాల బాలికగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఉన్నట్లే ఇప్పుడు కూడా ఉన్నారా? అదే ఎత్తు, అదే రూపం అలాగే ఉందా? అద్దంలో కనబడుతోంది ఎవరు? చూస్తున్నది ఎవరు? అన్న ప్రశ్నలు వేశామనుకోండి. జవాబు చెప్పడానికి ఆమెకు చాలా సమయం పడుతుంది. ఆమెకే కాదు, ఇది ఆలోచించడానికి ఎవ్వరికైనా చాలా సమయం పడుతుంది. మరి సమాధానమివ్వడానికి చాలా సాధన కావాలి. ఇంకొక ఎక్సర్సైజ్ చేద్దాం. ప్రతిరోజూ రాత్రి నిద్రలో కలలు కంటోంది ఎవరు అని నేను మిమ్మల్ని అడిగాననుకోండి. నేను నా మనస్సులో ఒక చలనచిత్రంలా ఆ కలను వీక్షిస్తూ ఉంటాను అని చెబుతారు. అవునా? అంటే నిద్రలో కలను వీక్షించేది మీరే. అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూసుకుంటోంది మీరే. మరి ఇప్పుడు ఈ శీర్షికను చదువుతున్నది మీరే. ఇప్పుడు మనం రమణ మహర్షి గారు అడిగే ఇంకొన్ని సింపుల్ ప్రశ్నలు ఏంటో చూద్దాం. మీరు చూస్తున్నప్పుడు చూసేది ఎవరు? మీరు వింటున్నప్పుడు వినేది ఎవరు? మరి మీరు కల కంటున్నప్పుడు ఆ కలను వీక్షిస్తున్నది ఎవరు? అసలు ఈ అనుభవాలన్నింటినీ పొందుతున్నది ఎవరు అని అడిగాననుకోండి. మీరు నిజాయితీగా మరి సహజ అవబోధతో కనుక వెంటనే సమాధానం ఇస్తే అది నేనే అని చెబుతారు. ఇంతకంటే గొప్ప సమాధానం బహుశః మీ దగ్గర ఉండదు. మీరు అంటే కర్త, సబ్జెక్ట్, మరి మీరు చూసేది అంటే కర్మ, ఆబ్జెక్ట్. రెండూ వేరువేరు అన్నది మీకు తేటతెల్లం అయిపోయింది కనుక బాహ్యంగా ఉన్నది మీరు కాదు. ఇప్పుడు అంతరంగంలో ఉన్న మీరే. మీరు అనుకుందాం. అయితే బాహ్యంలో ఉన్నది మీరు కానప్పుడు మరి ఆ బాహ్యంలో ఉన్నది ఎవరు? మనలో మళ్లీ ప్రశ్న ఉదయిస్తుంది. బాహ్యంలో ఉన్నది మీరు కానప్పుడు మరి ఆ బాహ్యంలో ఉన్న వస్తువులన్నీ అదృశ్యమైపోయి అంతా శూన్యంగా మారిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఇంకో ప్రశ్న. విసుగు తలచుకుంటే భయం వేస్తోందా? మనస్సంతా నిరాశ క్రమ్ముకుంటోందా? లేక కోపం వస్తోందా? అయితే ఈ భావనలన్నీ ఎవరికి వస్తున్నాయి అంటే మీరు నాకే వస్తున్నాయి అంటారు. అవునా? ఇది సరియైన సమాధానం. బాహ్యంగా ఉండే అనుభవాలను మరి అంతరంగంలో ఉండే భావోద్వేగాలను అన్నింటినీ గమనిస్తున్నది ఒక్కరే. అది మీరే అని మీకు అర్థం అయిపోయింది.
ఇదే అంశాన్ని ఇంకా లోతుగా విశ్లేషించుదాం. ఎప్పుడైనా మీకు మీరు అంతరంగంలో ఏ విధమైన భావోద్వేగాలు లేకుండా నిశ్చలంగా మౌనంగా మరి ప్రశాంతంగా ఉన్న సందర్భాలు గుర్తు ఉన్నాయా? బాహ్యంగా ఉన్న కర్మలు లోపలికి మరి లోపల ఉన్న భావోద్వేగాలు బయటికి తిరుగుతూ ఉన్నా కూడా వాటిని ఎరుకతో గమనిస్తూ నిశ్చలంగా మరి ప్రశాంతంగా ఒకరు ఉన్నారు. ఆ ఒక్కరు మీరేనా? ఆలోచించడం ఒకవేళ ఆ ఒక్కరు మీరు మీ నుంచి అయితే ఆలోచనలను ఎవరు పంపుతున్నారు? ఆ ఆలోచనలలో ఉన్నది ఎవరు? నేను ప్రముఖ తత్వవేత్త రెనే డెస్కార్టన్ ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను అని చెబుతారు. అన్న పదానికి అర్థం ఆలోచనలను, ఉపాయాలను రూపొందించడం మరి తీర్పులు చెప్పడం అని నిఘంటువు తెలియజేస్తోంది. ఇక్కడ మళ్ళీ ఆలోచనలను అయితే రూపొందిస్తున్నది ఎవరు? మరి వాటిని ఉపాయాలుగా, తీర్పులుగా తారుమారు చేస్తోంది ఎవరు అని సందేహం వస్తుంది. ఒకవేళ ఆలోచనలు అన్నవి మాయమైనా కూడా వాటిని అనుభవిస్తున్నవాడు ఉంటాడా? అదృష్టవశాత్తు దాని గురించి మీరు ఆలోచించనవసరం లేదు. ఎందుకంటే ఆలోచనల సహాయం లేకుండా కూడా మీరు మీ ఉనికి పట్ల ఎరుకతో ఉండగలరు మరి మీ వర్తమాన క్షణంలో స్థితమై జీవించగలరు. మీరు గాఢధ్యానంలోకి వెళ్ళినప్పుడు మీ లోపల ఆలోచనలన్నీ స్తంభించిపోతాయి మరి అవి అలా అయిపోయినట్లు కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది. అలా ఆలోచించకుండా ఉండడానికి మీరేమీ చెయ్యరు కాని నేను ఆలోచనా రహిత స్థితిలో ఉన్నాను అని మాత్రం మీరు గుర్తిస్తారు. ఆ స్థితి చాలా ప్రశాంతంగా, హాయిగా మరి పరవశంగా ఉంటుంది. అలా మీరు ఆలోచనలు వాటంతటా అవే ఆగిపోయినప్పుడు మీ ఉనికికి మూలమైన ప్రశాంతతను అనుభవిస్తున్నారంటే మీ ఉనికికి మరి మీ ఆలోచనా విధానానికి మధ్య సంబంధం ఏమీ లేదన్నమాట. అంటే ఆలోచనలు అన్నవి ఒకసారి ఆగిపోవచ్చు, ఒకసారి రెచ్చిపోవచ్చు, ఇంకోసారి కుప్పలు తెప్పలుగా రావచ్చు. అయినా సరే మీరు మీ ఉనికి కేంద్రంలో స్థిరంగా ఉంటే అవేవీ మిమ్మల్ని కలవరపరచవు అని మీకు అర్థమవుతుంది. కర్త అయిన మీరు, కర్మ అయిన మీ ఆలోచన వేరు వేరు అని గుర్తించినప్పుడు ఆలోచన నేను కాదు అన్న ఎరుక మీలో కలుగుతుంది. ఇలా బయట మరి లోపల చెలరేగే అప్పుడు ఆలోచనలు అంటే కర్మలు ఎంత అరచి గోలపెట్టినా ఆనందంగా ఉన్నా, విచారంగా ఉన్నా వాటితో నాకు ఏ విధమైన సంబంధమూ లేదు అని మీరు వాటి మానాన వదిలేసి ప్రక్కకు వెళ్ళిపోతారు. అయితే అలా ప్రక్కకు వెళ్ళిపోయేది ఎవరు అని మళ్ళీ ఒక లోతైన ప్రశ్న వచ్చినప్పుడు అదే నేను అని మీకు అర్థం అవుతుంది. ఇలా ఆలోచనలను రుచి చూసి, అనుభవించి వదిలిపెట్టి ప్రక్కకు వెళ్ళిపోయేవాడికి ఉన్నత స్థాయి చైతన్యపు ఎరుకతో పాటు తన ఉనికి పట్ల సహజ శక్తి ఉండాలి. అప్పుడే నిజమైన ఆత్మజ్ఞాని ఏ విధమైన ప్రయత్నం లేకుండానే ఆ ఉన్నత స్థాయి చైతన్యంలో సదా స్థితమై ఉంటాడు. సాక్షిలా ఇలా తన ఉనికి యొక్క మూలకేంద్రలో స్థిరపడిన ఆత్మజ్ఞాని ఏ విధమైన బాహ్య ప్రయత్నం లేకుండానే ఆ ఉన్నత స్థాయి చైతన్యంలో సదా స్థితమై ఉంటాడు. తన అంతరంగంలో చెలరేగుతున్న భావోద్వేగాలను మరి బాహ్య ప్రపంచం నుంచి తాకుతోన్న ఆలోచనలను గమనిస్తూ ఉంటాడు. వాటి కారణంగా జీవితంలోని ప్రతి ఘట్టంలో ఎదురవుతోన్న సంఘటనలను మరి కర్మలను ఒక చలనచిత్రంలా వీక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ మీ ఉనికి యొక్క మూలకేంద్రం అంటే మీ స్వగృహమే. అక్కడ మీరు ఏమీ చేయనవసరం లేదు. నిశ్చలంగా కూర్చుని కేవలం జరిగేవాటిని ఎరుకతో గమనిస్తే చాలు. క్రమంగా నేను ఎరుకతో ఉన్నాను అన్న ఎరుక మీలో కలుగుతుంది. ఆంగ్ల మూలం ది అన్‌టెథర్డ్ సోల్, ద జర్నీ బియాండ్ యోర్ సెల్ఫ్. తెలుగు స్వేచ్ఛానువాదం టి. వాణి.